ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చే నెలలో టీజర్ రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ దేవర టీజర్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 రోజుల నుంచి దేవర సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం ఒకరు కళ్యాణ్ రామ్ అయితే, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు కళ్యాణ్ రామ్. ఇందులో డెవిల్ మూవీతో పాటు దేవర సినిమా గురించి కూడా ఆసక్తికర అప్డేట్స్ పంచుకున్నారు. దేవర దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయని, త్వరలోని గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నామని, ఇండియన్ సినిమా హిస్టరీలోని ఇప్పటి వరకు రాని ఓ భారీ విజువల్ ట్రీట్ ని దేవరతో ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్ తర్వాత వెంటనే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన సోషల్ మీడియా ద్వారా దేవర టీజర్ గురించి పోస్ట్ చేశాడు. దేవర టీజర్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పిన అనిరుద్ తన పోస్ట్ లో ఆల్ హెల్ ద టైగర్ అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. ఈ ఒక్క హ్యాష్ ట్యాగ్ తో దేవరపై హై ఎలివేషన్స్ ఇస్తూ టీజర్ పై మరింత హైప్ పెంచేశారు అనిరుద్. దీంతో ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆల్ హెల్ ద టైగర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఈ మధ్య అగ్రహీరుల సినిమాలకు అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ దేవర టీజర్ కి ఏ రేంజ్ లో BGM ఇచ్చాడోనని ఫ్యాన్స్ అంతా దేవర టీజర్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. దేవర నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని అండర్ వాటర్ సన్నివేశం ఉంటుందని చెప్పారు. అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఆ బృందం సుమారు 8 నెలల పాటు విస్తృతమైన పరిశోధనలు చేసింది. మనలాగా ఎవ్వరు ఇంత ప్రయత్నం చేసుండరు. మా బృందం దేవర కోసం చాలా కష్టపడుతుందని అన్నారు. సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా రీసెర్చ్ చేసి చూస్తున్నారు అని వెల్లడించారు. అంతేకాదు, ఇందులో చూపించిన కొన్ని వస్తువులను వేరే సినిమాలో చూసే అవకాశం లేదు అని కూడా అన్నారు. నా వరకు మా సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే ఎక్కువ. ఈ చిత్రాన్ని వేరే చిత్రాలతో పోల్చి చూడటం నాకు ఇష్టం లేదు అని ఆయన చెప్పారు. తన గత చిత్రం పరాజయంపై మాట్లాడుతూ అమెగ్గో సరిగ్గా ఆడకపోవడంతో నిరాశకు గురయ్యా. ఆ చిత్ర దర్శకుడు రాజేంద్ర అంటే నాకెంతో ఇష్టం. అవకాశం వస్తే భవిష్యత్తులో అతనితో మరో సినిమా చేస్తా. బింబిసార తర్వాత వచ్చిన చిత్రం కావడంతో అమిగోస్ పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం కథ మీదే ఫోకస్ పెట్టామని అన్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న దేవర టీజర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.